హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్. రేపు మ్యాచ్ వచ్చేసి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. అంటే నేను ఆ స్టేడియం గురించి చెప్పదలుచుకున్నానంటే ఆ పిచ్ మనకు కలిసి వస్తలేదు. ఇప్పటికీ 2-3 మ్యాచ్లు ఆడితే 2-3 మ్యాచ్లు ఇండియా ఓడిపోయింది. వరల్డ్ కప్ కూడా అదే స్టేడియం మీద పెట్టారు, మనకు ఆ స్టేడియం కలిసి వస్తలేదు. ఫస్ట్ సెకండ్ మ్యాచ్ మొన్న T20 వరల్డ్ కప్ జనవరిలో జరిగింది. అది బిస్కెట్ 50 రన్లతో ఓడిపోయింది. ఆ వరల్డ్ కప్ అయితేనేమో 143 పాయింట్ 1 ఓవర్ సంథింగ్, ఎంతో ఐడియా లేదు, 240 రన్స్ కొట్టేసారు. మనకు ఆ స్టేడియం ఎట్లుందంటే బ్యాటింగ్ అనుకూలంగా లేదు, బౌలింగ్ అనుకూలంగా లేదు. బ్యాటింగ్ చేసిన అదే పరిస్థితి ఉంది, బౌలింగ్ చేసిన అదే పరిస్థితి ఉంది. ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసి 240 కొడితే ఆస్ట్రేలియా అని ఊదేసారు. తర్వాత అంటే ఆ రోజు ట్రావెల్స్ అయితే 145 సంథింగ్ ఏదో ఒకటి, నాకు అంత ఐడియా లేదు. ప్లస్ మొన్నటి మ్యాచ్ చూస్తే 50 రన్స్ ఓడిపోయారు న్యూజిలాండ్ ఓడిపోయింది. అదే స్టేడియంలో, సేమ్ స్టేడియం, అచ్చరాన్ స్టేడియంలో మళ్ళీ ఫైనల్ పెట్టి T20 వరల్డ్ కప్. ప్లస్ ఈ న్యూజిలాండ్ టీంలో వచ్చేసి షెఫర్ట్ ఒకడు, మిచెల్ గాడు, రచిన్ రవీంద్ర, వీళ్ళు కొంచెం క్లిక్ అయితే ఇది భారీ స్కోరే పోతుంది అనుకుంటున్నా. మన దాంట్లో మాత్రం అభిషేక్ శర్మ క్లిక్ కావాలి. ఆయన తను క్లిక్ అయితేనే మన ఇండియా నిలబడుతుంది అన్నట్టు ఉంది. ప్లస్ మనోళ్ళు ఈ 3-4తోనే మ్యాచ్ ఫినిష్ చేయాలి. ఫస్ట్ బ్యాటింగ్ అయితే, సెకండ్ బ్యాటింగ్ అయితే ఎట్లా కొట్టాలంటే మామూలు కాదు, ఊచకోత చూపించాలి అభిషేక్ శర్మ. ఇక అయ్యింది పోయింది అనే రేంజ్లో చూపిస్తాయి, కానీ సెట్ కాదు మ్యాచ్. ప్లస్ సంజు శాంసన్ కూడా ఇంకా మంచి పర్ఫామ్ చేయాలి. ఆ 2 మ్యాచ్లు ఆయనే గెలిపించిన అనుకో, ఈ మ్యాచ్ కూడా దానికి మించి పర్ఫామ్ చేయాలని నేను అనుకుంటున్నా. ఇంకొకటి, వీళ్ళ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే హర్షదీప్ సింగ్, ఆయన బౌలింగ్ ఇస్తే నాకు భయం అవుతుంది. ప్లస్ బూమ్రా, ఓకే బూమ్రా మొన్న మ్యాజిక్ చేశాడు. తర్వాత శివం దూబేకి ఇస్తుంటే నాకు ప్యాక్ అవుతుంది అసలు. ఆయన ఇస్తే ఆయన ఎన్ని రన్స్ ఇస్తున్నావు నాకే అర్థమవుతుంది. ఒకసారి 20 వేస్తుంది, 26 వేస్తుంది. ఒక బౌలర్తో కూడా 18 రన్లు కొట్టించింది. అంటే అలా మనకు ఇంపార్టెంట్ వేయడం, కానీ ఒకసారి కొంచెం మ్యాజిక్ చేసి చేంజ్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.